బయటికి నెట్టేసింది ఎవరే? ఐ వాంట్ గో బ్యాక్. బార్ టెండర్ మీద అందుకే కట్టేశాడు. అప్పుడు అప్పుడు వారి మొహం చూడాలి, ఫ్లష్ చేయని కమ్మోలాగా. వన్ మోర్ బ్రేక్. ఒక్క నిమిషమే. వెళ్ళు. ఎక్కడికే? ఎంజాయ్ చెయ్. నో టైం నో లిమిట్స్. కాదు, నువ్వు మొన్నటి దాకా పప్పులా ఉన్నావు, ఈరోజు తెగ రెచ్చిపోతున్నావు. నువ్వు లాస్ట్ పెగ్ లో ఏదో కలిపిచ్చేసి అందుకే మొత్తం అంతా బయటకు వచ్చేసింది. ఐ వాంట్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్. బుజ్జి కన్నా మనల్ని ఇంకా పబ్లోకి రానివ్వరు. మనం ఇంటికెళ్ళి పడుచుదాం పద. అరే నాకు ఇంట్లో ఉన్న మొగుడు కాదు కావాల్సింది. మరి అంతకు మించి. అంతకు మించి అంటే అంటే గడియారాన్ని ఎత్తి పగలగొట్టే ధీరుడు, అలారమే అవసరం లేని అసాధ్యుడు, శతద్ర వంశపు వీరుడు నాకు కావాలి. దేనికి? గోవాలో వ్రతం చేసుకోవడానికి అండ్ బ్యాంకాక్ లో భజన పెట్టుకోవడానికి. దేనికేంటి? దానికే. ఏం మాట్లాడుతున్నావే? తెలుగులో నాకొకడు కావాలని అడుగుతున్నాను. ఎవడ్రా నువ్వు? నా పేరు సంపు. మై ప్రొఫెషన్ ఇస్ పింపు. మీరు అడిగిన శతద్ర వంశ యోధులని, ఆజానా బావులని ఇక్కడ స్ట్రిప్పర్స్ అంటారు. వాళ్ళని నేను సప్లై చేస్తూ ఉంటాను. అవునా? అయితే నాకు బాహుబలి కావాలి. బాహుబలి కాదు, మన దగ్గర వాళ్ళ అయ్యా అమరేంద్ర బాహుబలి కూడా ఉన్నాడు. వద్దే వద్దే. ఇది కానీ ధన్యకు తెలిసిందనుకో, స్ట్రిప్పర్ బుక్ చేసుకుందామా? ఇక్కడ పిచ్చ చీపంట. పిల్లి పిత్రలా ఉన్నాడు. బ్రోకర్ గాడు. మేడం బ్రోకర్ కాదు, కాల్ మీ ఏదో కంపలే గాని కుర్రాళ్ళు ఎక్కడ? Hey baby, what's up? How are you doing? Hey bye. ఏమైనా కొత్త ట్యూన్స్ ఉన్నాయా? అన్ని పాత ట్యూన్సే కానీ కొత్తగా ఉంటాయి. కావాలా? అరే వద్దురా మామా. Let's go baby, let's party. We find here all color babes. Oh man, check it out here the gully. Hey Tamchi, ఏమైనా మంచి ట్యూన్ ఉందా లేదా? I have good Korean tunes. Do you want? అరే కొరియన్ ట్యూన్ వద్దు పోయా. ముందు ఈ బండికి గ్రీస్ పెట్టు. పోయి పోయి సౌండ్ వస్తుంది. Hey baby, let's check it out. ఇడ మొత్తం ఎట్లనో ఉన్నది. Let's baby, come here. I'll show you new బొమ్మ. హలో అని బాహుబలి లాంటి టీం ఉంది. మంచి ట్యూన్ కావాలి. తీగలు తెగిపోవాలి. ఎందుకులే? ఎన్ని కావాలి? ఒకటే కావాలి. 4 పాటలకి ఒకటే ట్యూనా? తీగలు కాదు, ఏకంగా గిటారే విరిగిపోతుంది. అరే వాళ్ళు కొత్త బాయ్, ఒకటే కావాలి. ఫస్ట్ టైం కదా, నెక్స్ట్ టైం 4 ట్యూన్ ఆర్డర్ ఇస్తా. టైం ఇంకోసారి టైం గురించి మాట్లాడితే అడ్డంగా నరికేస్తా. అబ్బో మంచి ఆకలి మీద ఉందే గుంట. వీరు సల్మాలో ఉన్నారు. వీరు నాకు ఓకే. కండలున్న వాడికి కరెంట్ ఉండదు డార్లింగ్. స్వైప్. ఓకే. ఓ మై గాడ్, షారుఖ్ అలా హ్యాండ్సమ్ గా ఉన్నాడు. వీడైతే నాకు ఓకే. ఐ హేట్ హిమ్. వాడి చేతికి వాచ్ ఉంది. చేంజ్.
షేలా ఉన్నాడు. వీడు నాకు ఓకే. వీడు నాకు నచ్చలేదు. మరి షీమేల్లా ఉన్నాడు. హే వీడు నాకు ఓకేనే. వీడా వీడా ఇదిగో నీకు నచ్చినట్టు కండ్లు ఉన్నాయి, నీకు కావాల్సినట్టు హ్యాండ్సమ్ గా ఉన్నాడు అండ్ వాడు చేయి చూడు మోచు కూడా లేదు. ఇదంతా కాదు, వీడు నీకు నచ్చాడని చెప్పు. నాకు ఓకే. బుక్ చేసి ఓకే మీరు వెళ్ళండి రూమ్ కి, ఆడొచ్చేస్తాడు. ఏ రోజ్, ఏంటి నా కోసం వెయిటింగా? చెప్పు, ఏంటి ఫ్రెష్గా ఉన్నట్టున్నావు? ఇదిగో పద లోపలికి. ఏంట్రా వేసేది? బొమ్మ రోజ్. దొబ్బై నీ అబ్బా, చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నా. రోజ్ రోజ్ రోజ్. వచ్చింది పోటుగాడు కాదు, పిల్లగాడు బెల్ బాయ్. బెల్ బాయా? ఇదిగో నువ్వు పో. ఛీ, అనవసరంగా ఎక్సైట్ అయ్యాను. இப்போ நான் பாக்குறேன். வாங்க தலா. ఓకే. ఏ డ్రై ఫ్రూట్, బయటకు వెళ్ళి కాసేపు ఆడుకోపో. నేను రోజు బొమ్మ వేసుకోవాలి. రే ఏంట్రా నికోలా, అక్కడ మేము చాలా ఇంపార్టెంట్ పనిలో ఉంటే నువ్వు పో బయటికి. మీ ఇంపార్టెంట్ పని ఏంటో నాకు తెలుసులే, ముందు నాదవని. రే పిచ్చి పుల్క, నువ్వు పో బయటికి ఫస్ట్. వీడికి అసలు సెన్స్ లేదు. ఏ ఆగు, ఈ ఊపుకి నా వెనక పగిలింది. లేవండి లేవండి. నేను చూస్తా. హలో గర్ల్స్. రారా నా క్యారెట్ హల్వా తినేస్తా. ముందు నేను. నువ్వు కాదు, ముందు నేను. నేను ఫస్ట్ వెళ్తాను. నేనే ముందు. లోపలికి రావచ్చా లేదా ఇక్కడ నిలబెట్టేస్తారా? What happened, girls? నథింగ్ నథింగ్. మీరు లోపలికి వెళ్ళండి. వెల్కమ్. యా Okay. ఇలా కొట్టుకుంటుంటే అక్కడ తెల్లారిపోద్ది. మరి ఏం చేద్దాం? చిన్న పిల్లలా కాకుండా కొంచెం మెచ్యూర్గా ఆలోచించండి. స్టార్ట్. ఓకే ఓకే కమ్ ఆన్. ఎందుకు ఇలా చేసావు? దేవుడా ప్లీజ్
సెకండ్ టైం అయినా నాకు రావాలి. ఓకే. ఏ ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నావు? దా. దేవుడు మంచోడు, నాకే ఇస్తాడు. కమన్ కమన్. గోలీ మార్ దేవుడా! మార్ మార్ Last one, మార్ come. మార్ 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 మార్. దేవుడు లేడు. హే ఇట్రావే, లోపల ఏం జరుగుతుందో విందాం. చిక్ తోపేసేయండి తర్వాత. ఏ రావే రా. ఏ వెళ్ళి చూద్దాం. ఇదేంటి కొత్త టైపా? ఇదేంటి వైలెంటా? మనం కూడా వెళ్దాం రండే. పాపం పిచ్చిది, తెలియక ఏదేదో చేసేస్తుంది. చెప్పు, అది ఎక్కడుంది? అదేంటి, అది ఎక్కడుందో కూడా దానికి తెలీదా? అందుకే ప్రాక్టీస్ కావాలి అన్నది. నిజంగా మ్యామ్ నాకు తెలియదు అది ఎక్కడుందో. వాట్? వాడికే తెలీదా? కొంపదీసి వాడు తేడగడ ఏంటి? దీనమ్మ, ఆ బ్రోకర్ గాడు మనల్ని చీట్ చేసి తేడా కాని పంపినట్టున్నాడు. అదంటే నాకు ప్రాణం రా. దానికి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. ఎక్కడుందో చెప్పు. పాపం, దానికోసం అది ఒక్కతే ఫైట్ చేస్తుంది. మనం కూడా వెళ్దాం రండే. రేయ్, కనీసం అది ఎక్కడుందో చెప్పరా? చెప్పొచ్చు కదా. చెప్తావా? ట్రిగర్ నొక్కమంటావా? ఇదేంటి, దానికోసం ఏకంగా కన్ను పెట్టేసింది. ఎమోషనల్ అయిపోతుంది ఏంటి? రే చెప్పరా, దాన్ని ఎక్కడ పెట్టావు? చంపేసేలా ఉందిరా. నేను చెప్పేది నిజం మేడం, నాకు తెలియదు. రే, ఎన్ని ఆశలు పెట్టుకున్నాం రా దాని మీద. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? నేను మా చెల్లి గురించి మాట్లాడుతున్నాను. చెల్లి గురించా? నేను వీడి తమ్ముడు గురించి అనుకున్నాను. ఏంటి? ఛీ. చెల్లేంటి, ఏమైంది చెల్లికి? అది 2 రోజుల నుంచి ఏమైందో తెలియట్లేదు. ఫోన్ కూడా రీచ్ అవ్వట్లేదు. నీకు తెలుసు కదా, ఎక్కడ పడితే అక్కడికి చెప్పకుండా టూరు టూరు అని వెళ్ళిపోతుంటుంది. అందుకే తన ఫోన్ది ప్రతి డేటాని నా ఫోన్కి సింక్ అయ్యేలా చేశాను. దాంట్లో ఫొటోస్ చూస్తే తెలిసింది అది గోవా వచ్చిందని. చివరికి వీడి ఫొటోస్ కూడా ఉన్నాయి. సో మా చెల్లి ఎక్కడుందో వీడికే తెలియాలి. నిజంగా నాకు తెలియదు మేడం. అందుకే నేను అటు నుండి ఫోటో పెట్టుకొని వీడి గురించి ఎంక్వైరీ చేస్తున్నాను. చెక్ చేస్తే బయట తెలిసింది వీడొక మేల్ ప్రాస్టిట్యూట్ అని. ఆటలుగా ఉందా? ఒక్కొక్కరు నాటకాలు వేస్తారంటే కదలద్దు. కనపడి చంపేస్తా. అదేంటి అలా కొట్టేశావు? లేకపోతే మనల్ని చంపేస్తాడని.
బతికే ఉన్నాడా? చచ్చిపోయాడు. హే, అలా ఎలా చెప్తావే? ఇప్పుడు మా చెల్లి గురించి ఎలా తెలుసుకోవాలి? ఉన్న ఒకే ఆధారం వీడొక్కడే. ఇక్కడ వీడు చచ్చిపోయాడే, ముందు వీడి గురించి ఆలోచించండి. అక్కడ నా చెల్లి, నాకు అదే ఇంపార్టెంట్. ఏం చేస్తున్నావే ఈ టైంలో? ముందు ఇక్కడ మాట్లాడు. హలో, ఎవరో? అయితే ఏంటి? చెల్లా, ఏమైందే? అంతా ఓకేనా? 2 రోజుల నుంచి ఫోన్ పని చేయట్లేదేంటి? టూర్కి గోవా వెళ్ళానే, అక్కడ ఎవడో నా ఫోన్ కొట్టేశాడు. కొట్టేశాడా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, కొట్టిందిలే అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి. అంటే మీ చెల్లికేం కాలేదు కాదు? అంటే సేఫ్గానే ఇంటికి వెళ్ళిపోయింది. నువ్వు పెద్ద సిబిఐ ఆఫీసర్లా ఫీల్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేసి వీడిని తీసుకొచ్చి వీడి గుండెల మీద కనిపెట్టావు. వాడేమో ఆ గన్ను లాక్కుని మన మీద పెట్టాడు. ఇదేమో చేతికి దొరికిన రాడ్డుతో ఆడితల పగలగొట్టింది. వీడేమో అలా కొడితే ఇలా చచ్చిపోయాడు. అంటే నీ అతి తెలివితేటలు వల్ల మనందరం బుక్కయ్యాం. బాడీ నేను చేయాలో చూడండి ఫస్ట్. మళ్ళీ ఆ బాడీని ఎక్కడైనా పడేసి మన హైదరాబాద్కి వెళ్ళిపోదామా? ఏంటమ్మా, బాడీని ఎక్కడైనా పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతావా? అదేమన్నా చికెన్ మటన్ అనుకున్నావా కవర్లో చుట్టేసి పడేయడానికి? డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ ఏ డెడ్ బాడీ పడేస్తుందంట. ఇదో పెద్ద బాడీని ముక్కలు ముక్కలుగా పీసెస్ చేసి పడేద్దామా? ముక్కలు ముక్కలు. పాప, ఒక్క మర్డర్ చేసి నువ్వెంత వైలెంట్ అయిపోయావమ్మా. ఐడియా, వీణ్ణి ఆ లగేజ్ బ్యాగ్లో పెట్టి బయటపడేద్దాం. విత్ సూట్ కేస్? ఆ సూట్ కేసులో. అది నా సూట్ కేస్, నేను ఇవ్వను. ఆడి కొడి చంపేది కూడా నువ్వే కదా. సైట్ డైమెన్షన్ 25. వాడు దాంట్లో పడతాడంటావా? నాకు కానీ కాలేదనుకో, ఆ సూట్ కేసులో ఆడితో పాటు నిన్ను కప్పెట్టేస్తాను. ఇంత హైట్ ఉన్నాడంటే బాబు, ఆ కాళ్ళు చేతులు సరిగ్గా ఫిట్ చేయండి, బయటికి వెళ్ళాడితే బాగుండవు. ముందు మనం బాడీని ఎక్కడ పడేయాలో, ఏ రూట్లో వెళ్ళాలో ప్లాన్ చేయాలి. నేను కొమలి బయటికి వెళ్ళొస్తాం. పర్లేదుగా, మీరిద్దరూ ఉంటారుగా. నాకేంటి ధైర్యం లేదనుకుంటున్నావా? నిజంగా లేదు. ప్లీజ్ 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 తీసుకెళ్ళండి ప్లీజ్.